హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి సోషల్ స్టడీస్ 2024లో అక్టోబర్లో 10, 13, 14 మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్లో జరిగిన సోషల్ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ జరిగే డిఎస్ ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి కన్ఫామ్గా రిపీట్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, మన ఛానల్ని ఫస్ట్గా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు. వార్తాపత్రిక. ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అయితే ఇక్కడ మనకి ఏబిడి అనేది రైట్ ఆన్సర్ అండి. ఒకసారి డిస్కస్ చేద్దాం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనులకు రోమ్ రాజ్యంపై వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. ఇది తప్ప ఆన్సర్ అండి, కానీ మనం రైట్ చేద్దాం. త్రిసముద్రీశ్వర అనే బిరుదు గలది గౌతమిపుత్ర శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కటరేఖ ప్రయాణించదు. అస్సాం గుండా ప్రయాణించదండి. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర. మొత్తం 8 రాష్ట్రాల గుండా ఈ కర్కటరేఖ అనేది ప్రయాణిస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగ సభలో ప్రస్తుతం మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 233. బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలు. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. సరికాని వాక్యం ఆప్షన్ 2. సరే, మనం సరైన వాక్యాలను డిస్కస్ చేద్దాం. గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. గౌతమ బుద్ధుడు కుషీనగర్లోని నిర్యాణం పొందాడు. బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారము ఈ దేశ సహకారంతో స్థాపించబడింది. సోవియట్ రష్యా. భారతదేశంలో పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 68 degrees 7 minutes, 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాలు. షెడ్యూ తెగల అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం 1989. ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నాడు. ఆప్షన్ 2 సరికాని జత. సరైన ఒకసారి డిస్కస్ చేద్దాం. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఈమె లేడీ సచిన్గా పిలువబడుతుంది. మిథైలీ రాజ్. భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభా 20,000 నుంచి 40,000 మంది జనాభా. 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట పత్తి. తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు. శ్రీకాకుళం. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు నృత్యకారులు. క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం. టెన్నిస్, ఏడుపెంకులాట, క్రికెట్, వాలీబాల్. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం అంటే ఇక్కడ మేఘాలయ. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు అస్సాం, బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, సిక్కిం. రౌలట్ చట్టాన్ని వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించిన రోజు ఏప్రిల్ 6, 1919. శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. సరికాని అంశం ఆప్షన్ 3. మనం ఇక్కడ సరైన అంశాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. అలాగే 1/3 వంతు సభ్యులను కూడా స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు.
నెక్స్ట్ 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు అలాగే పట్టభద్రులు ఎన్నుకుంటారు. అంటే 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/12 వంతు మంది సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/6 వంతు మంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్యూనిఫారం లిపితో సంబంధం ఉన్న నాగరికత మెసపటోమియా. ఇక్కడ సరికాని అంశాన్ని గుర్తించండి అంటే సరికాని అంశం ఆప్షన్ 3. ఓకేనండి. అంటే కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందనేది తప్పు. మనం రైట్ అయిన ఒకసారి డిస్కస్ చేద్దాం. మొక్కజొన్న పంటకు బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం. పత్తి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం. వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే కాఫీ పంట ఉత్పత్తిలో బ్రెజిల్ అనేది అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ భారతదేశంలో కాఫీ పంట ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం కర్ణాటక. నెక్స్ట్ లోక్సభలో షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య 47. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు అల్లసాని పెద్దన. విస్థాపన వ్యవసాయాన్ని బేవర్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు, మధ్యప్రదేశ్. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ 74. జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించినవి సరికానిది ఆప్షన్ 4 ఇచ్చాడు. సరైనవి మనం డిస్కస్ చేద్దాం. శ్రీ సత్యసాయి పుట్టపర్తి, పల్నాడు నరసరావుపేట, కృష్ణ మచిలీపట్నం, కోనసీమ అమలాపురం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు జనవరి 24, 1950. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఘాసీదాస్. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఘాసీదాస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. సమాజం అనేది ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ మానవ నిర్మితాలు అంటే మానవుడు కట్టినవి వంతెనలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కుల్గార్లీలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న ఖనిజం బంగారం. అక్షాంశాలకు సంబంధించిన జతన అంటే సరికానిది ఆప్షన్ 2. సరైనవి ఒకసారి డిస్కస్ చేద్దాం. 23.5 డిగ్రీలు ఉత్తరాక్షాంశం కర్కట రేఖ. నెక్స్ట్ 23.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం మకర రేఖ. 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ. 66.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్. అలాగే 66.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం. నెక్స్ట్ కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లాలు గుర్తించండి అంటే పల్నాడు అనేది పంచుకోదు. ఏలూరు, గుంటూరు, బాపట్ల అనేవి కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు. హనుమకొండ నుండి స్వాతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు రుద్రదేవుడు, 2వ ప్రోలరాజు. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు రుద్రదేవుడు, 2వ ప్రోలరాజు. భారతీయ సంగీతం యొక్క మూలాలు కలిగిన వేదం సామవేదం. ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం 3 లక్షల కంటే ఎక్కువ. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం 3 లక్షల కంటే ఎక్కువ. భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశం గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ది
1866 అనేది రాంగ్ అండి. 1862లో మొట్టమొదట కలకత్తా, మద్రాస్, ముంబైలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. స్వభావం ఆధారంగా ఉన్న బౌద్ధిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ప్రాంతీయ మార్కెట్. లోక్సభకు 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 2009. పంటలకు సంబంధించి సరైన అంశం గుర్తించండి. ఏ, బి, డి అనే 3 రైట్. భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. ఆప్షన్ ఇక్కడ సి అనేది తప్పాన్సర్ అండి. తేయాకు పంటలో లేత ఆకులు పెరుగుదలకు ఏడాది పొడవునా వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అవసరం అనేది తప్పిది. క్రింది వాటిని జతపరచండి. కుక్కలు తోకలు ఊపడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణ. పిల్లులు వస్తువులను రుద్దుకోవడం రసాయనిక భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానిని మరొకటి దువ్వుకోవడం స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు ఊళ పెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణ. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు, వృత్తి. మధ్యప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం జార్ఖండ్. మధ్యప్రదేశ్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. మున్నేరు ఈ నదికి ఉపనది కృష్ణానది. లోతల్ నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది అరేబియా సముద్రం. ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం కలదు, ఓరుగల్లు. బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యం అంటే ఇక్కడ మనకి సరికాని వాక్యాలు 2, 3 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సరైన వాక్యాలని డిస్కస్ చేద్దాం. 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్. జేమ్స్ మిల్ అనే స్కాటిష్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అంటే ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఒక తిరుగుబాటు జరిగింది. సింధులోయ నాగరికతకు సంబంధించిన సరికాని జత అనేది ఆప్షన్ 2. సరైనవి ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన వినోదం ఎద్దుల పోటీ, నౌకాశ్రయం లోతల్, ప్రధాన దేవుళ్ళు పశుపతి, అమ్మతల్లి. పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించినది 1975. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 9వ లక్ష్యం పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు. రైతులు కోతలు కొయ్యడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు, కొడవలి. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యము. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్నవారు మహాత్మా గాంధీ. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్నవారు మహాత్మా గాంధీ. కేరళలోని మోనజైట్ ఇసుక నిక్షేపాల్లో అధిక పరిమాణంలో ఉన్న అణు ఖనిజం థోరియం. అంగ మహాజనపదానికి రాజధాని చంప. మహాజనపదానికి రాజధాని చంప.
సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సరైనవి ACD. అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. నెక్స్ట్, హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడి వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ బి అనేది తప్పండి. ఇది టేకు, సాల్, వెదురు, చందనం వంటి వృక్షాలు సతత హరిత అరణ్యాల్లో పెరగవు. అవి ఉష్ణమండల ఆకురాల్చు అడవులలో పెరుగుతాయి. భారతదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా అయితే ఇచ్చినది ఆప్షన్ 3 రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ అనేది తప్పండి. ఇక్కడ కల్పకం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, కుళ్ళం తమిళనాడులో ఉండి ఇది భారతదేశంలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం. కుళ్ళం తమిళనాడు. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే మొఘలులు. నెక్స్ట్, భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 7. నెక్స్ట్, 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నరుగా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ 158(3)(a). నగర పంచాయతీ నిర్మాణంకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఇక్కడ సరైనవి BCD. ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో సహా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 2వది ఆకలిని అంతం చేయడం. నెక్స్ట్, ఈ సంవత్సరంలో జ్యోతిరావు పులే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు 1873. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.